నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే డిస్పీకబుల్ మీ 4 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ మూవీ గురించి ఒక మాట చెప్పుకోవాలంటే ఇది యానిమేటెడ్ మూవీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే యూ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది, పిల్లలు అందరూ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా వల్గారిటీ ఏం లేదు. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 1.5 గంట ఉందన్నమాట. ఇక్కడ స్టోరీ పెద్దగా అయితే ఏం లేదు భయ్, మొత్తం లాజిక్ లేకుండానే ఉంది. ఆబ్వియస్గా కొంచెం స్లైడ్లీ వాళ్ళ మెయిన్ మన గురువు ఎవరైతున్నారో అతని కాలేజ్ ఫ్రెండ్, కాలేజ్ టీచరు, వాళ్ళది కొంచెం బ్యాక్ స్టోరీ ఉంటుంది. తర్వాత అతని ఫ్రెండ్ ఎట్లయితే పగ తీర్చుకోవాలనుకుంటాడో కాక్రోచెస్తో పాటు, ఎట్లయితే గురువు దగ్గర మినియన్స్ ఉంటారో మన గురువు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే రైవల్ ఫ్రెండ్ ఉండో అతని దగ్గర కూడా కాక్రోచెస్ ఒక టీం ఉంటుంది. అతను కూడా కాక్రోచ్ లాగా మారిపోతాడు, ఒక గన్ను కూడా ఉంటుంది అనమాట. సో ఈ ట్విస్ట్తో పాటే రీయూనియన్ ఉంటుంది అక్కడ. ఆ ట్విస్ట్తో పాటే ఇక్కడ గురువుకి కూడా ఒక కొడుకు కూడా పుడతాడు అన్నమాట. ఇక్కడ ముగ్గురు ఆడపిల్లను అడాప్ట్ చేసుకుంటాడు. దాంతోపాటు ఎవరైతే ఏజెంట్ ఉంటుందో ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాడు. ప్రీవియస్ పార్ట్ 3లో కూడా చూసి ఉండొచ్చు మీరు. మంచి హ్యాపీ లైఫ్ ఉంది. ఇప్పుడు ఈవిల్ కాకుండా ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ అంతా బాగుంది. సో ఒక విషయం ఏమైందంటే ఎవరైతే పట్టుకోరు అతని ఫ్రెండ్ని, ఈవిల్ ఫ్రెండ్ని, స్కూల్ ఫ్రెండ్ అనుకోవచ్చు. సో అతను తప్పించుకుంటాడు. సో రీహాబిలిటేషన్ అనేసి కొంచెం ఉంటాయి కదా. సో వేరే ప్లేసెస్కి షిఫ్ట్ చేసేస్తారు. అక్కడికి పోయేసరికి అక్కడ ఇంకో సిచ్యువేషన్ వస్తుంది. ఒక పిల్ల అడుగుతుంది. సో అక్కడ పోయి దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం వల్ల వీళ్ళది ఫ్యామిలీ రివీల్ అయిపోతుంది. వీళ్ళు ఎట్లా బయటపడ్డారు, వీళ్ళ కొడుకుకి పవర్స్, కాక్రోచ్ పవర్స్ ఎట్లా వచ్చినాయి, ఎట్లా కొడుకు తండ్రిని కాపాడిన దాని సిచ్యువేషన్స్ బాగుంటాయి. దీంట్లో మధ్యలో మనం మర్చిపోయిందంటే ఈ సినారియోస్లో ఏమంటారు మినియన్స్ ఉన్నారు కదా, దీంట్లో వీళ్ళు మెగా మినియన్స్ని కూడా తీసుకొస్తారు అన్నమాట. లైక్ ఫెంటాస్టిక్ 4 ఉంది కదా, సో దాన్ని స్పూఫ్ అనుకోవచ్చు. ఫెంటాస్టిక్ 4 ఎక్స్మెన్లో సైక్లాప్స్ ఉంటాయి, వాళ్ళ స్పూఫ్తో పాటు తీసుకొచ్చారు అనిపించింది నాకైతే. లైక్ మళ్ళీ సూపర్ మ్యాన్ కూడా ఒక స్పూఫ్ వచ్చింది, బాగా అనిపించింది, కొంచెం యూనిక్నెస్ అనిపించింది. ఓవరాల్గా మాత్రమే నవ్వనుకోవచ్చు. నేను తెలుగు డబ్బుడ్ వర్జన్ అయితే యూజ్ చేసిన అన్నమాట. నార్మల్గా చూసినాను, 3Dకి వీటికి ఇవ్వాలి, నార్మల్ దానికి పోయినా ఎంజాయ్ చేసిన. 1.5 గంటనే ఉంది కాబట్టి. సో థియేటర్లో వాచబుల్ అంటే ఒకవేళ మీకు టైం ఉంది, పిల్లలు చూస్తే ఎంజాయ్ చేస్తారంటే థియేటర్లో వాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఓటీటీకి ఆబ్వియస్గా ఐ థింక్ 2 monthsలో వచ్చేస్తుంది, పే చేయొచ్చు అనేసి అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ ఇస్తాను. అదేందన్న అంత తక్కువ ఇచ్చినావు అంటే పర్లేదు బై, ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ లాజిక్ సెన్స్ ఏముండదు. ఏంటంటే వచ్చిర్రు కొట్టిరు పోయిరు అన్నట్టే ఉంది తప్పించి కొంచెం మిస్టరీ లాగా, కొంచెం సస్పెన్స్ లాగా అయితే ఏం లేదనమాట. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే ఇక్కడ మినియన్స్ యూనిక్నెస్ ఉంటుండే, అది కొంచెం తగ్గింది అనుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఇక్కడ గురువు వాళ్ళ ఫ్యామిలీ సైడ్, వాళ్ళ పిల్లల సైడ్ ఎక్కువ తిరిగింది. ఇంకొంచెం స్టోరీ అడిషన్ బాగుండేది అనిపించింది. కానీ డ్యూరేషన్ కాడికి చూసుకున్నా పర్లేదు. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మినియన్స్ సైడ్ కొంచెం ఇది మెగా మినియన్స్ అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసి దాన్ని అక్కడ ఎక్కువ ఫోకస్ చేసి రమ్మడగా నాకు పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించలేదన్నమాట. అవి మినియన్స్ది రోల్ కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఈ మూవీలో, కొంచెం అనిపించింది. ఆబ్వియస్గా కామెడీ ఉంది, ఎండింగ్లో కూడా ఏమంటారు వెండింగ్ మెషిన్లో ఉన్న మినియన్ది కొంచెం కామెడీ హైలైట్ అనిపిస్తుంది ఎండింగ్ది. అది ఎంజాయ్ అయితే చేస్తారు అనమాట. పిల్లలు బాగా నచ్చుతారు, పెద్దలైనా సరే నవ్వుకుంటారు. మీ ఒపీనియన్స్ ఏంది మూవీ చూసినాక, లేకపోతే మూవీ చూస్తారా అన్న రివ్యూ ఎలా అనిపించి కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.